Hi friends, welcome back to my channel. This is your Nanda. సో ఆల్రెడీ నేను మీకు లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, నేను నా క్యామ్ గురించి చెప్తానని, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని, దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ చెప్తానని. సో అది ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో క్యామ్ బ్రాండ్ వచ్చేసి నువ్వులో లాగింగ్ క్యామ్, యాక్షన్ క్యామ్ అనమాట. సో దీని ఫీచర్స్ చిప్సెట్ నోవాటెక్ 9660, సెన్సార్ లైట్ స్టార్ అంట, స్క్రీన్ 2 inches ఉంది, ఎల్సిడి వ్యూ యాంగిల్ 170 degrees ఉంది, ఇంకా స్టెబిలైజేషన్ ఏమో 3 axis గైరో ఉంది. సో దీంట్లో మెయిన్ నేను తీసుకుంది ఎందుకు అంటే, దీంట్లో స్టెబిలైజేషన్ 3 axis గైరో ఉందన్నమాట. సో అందుకనే తీసుకున్నాను. ఒకటి వీడియో రెజల్యూషన్ వచ్చేసి 4K ఉంది, అండ్ ఫుల్ హెచ్డి వచ్చేసి 1080 60 FPS ఉంది. ఫోటో రెజల్యూషన్ 12 MP. సో బ్యాటరీ ఏమో 1050 mAh ఉంది. సో యూఎస్బి టైప్ వచ్చేసి సి పోర్ట్ అనమాట. ఇప్పుడు కొత్త మొబైల్స్కి ఇట్లా వస్తున్నాయి కదా, సో అది సి పోర్టు. సో ఫస్ట్ వచ్చేసి కెమెరా. సో సెకండ్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ కేస్, ఇది మైక్, ఫ్రేమ్, స్టిక్కర్స్, అదెసివ్ స్టిక్కర్స్, ఇది బేస్ మౌంట్ అనమాట. ఇది జే టైప్ క్విక్ రిలీజ్, బ్యాటరీస్, అండ్ క్విక్ రిలీజ్. సో దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. దీనిలో పవర్ బటన్ ఒకసారి ట్యాప్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి. ఏంటంటే మనం అంటే మూవీ రికార్డింగ్ కానీ, మూవీ అంటే రికార్డింగ్, అండ్ టైం ల్యాప్స్ ఉంది, స్లో మోషన్ ఉంది, అండ్ అండర్ వాటర్ క్యాప్చర్ ఉంది, అండ్ ఫోటో ఇట్లా ఉంది, ఫోటో తీయడం, బ్రస్ట్ అంటే మినీ ఫొటోస్ అనమాట ఒకటేసారి, అండ్ ఫోటో ల్యాబ్స్ ఉంది, అండ్ ప్లేబ్యాక్. ఈ ప్లేబ్యాక్లో ఏంటంటే మనం ఏం ప్లే చేసినాం అనేది ఈ ప్లేబ్యాక్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. మళ్ళీ అది బ్యాక్ వెళ్ళాలంటే మళ్ళీ పవర్ బటన్ ఒకసారి వస్తుంది. సో ఇప్పుడు సెట్టింగ్స్ చూద్దాం. మోడ్స్, ఇది మోడ్ అనమాట, ఇది మోడ్స్, ఇది ఓకే అన్నట్టు. సో మోడ్. రెజల్యూషన్ చూద్దాం. రెజల్యూషన్ వచ్చేసి నేను 1080 60 FPS పెట్టినాను. దీంట్లో 4K రెజల్యూషన్ ఉంది, అండ్ 720లో 120 FPS ఇట్లా ఉంది. సో ఇది 4K రెజల్యూషన్, 2K రెజల్యూషన్, 1080 రెజల్యూషన్. మళ్ళీ బ్యాక్ వత్తాలంటే మళ్ళీ పవర్ బటన్ ఒకసారి వత్తాలి. ఇప్పుడు ఫార్వర్డ్ పోవాలంటే ఎం బటన్ ఒకసారి వత్తాలి. దీంట్లో ఆప్షన్ నెక్స్ట్ లూప్ రికార్డింగ్ అంటే టైం సెట్టింగ్స్ 3 minutesకి ఒకసారి, అంటే మధ్యలో కంటిన్యూస్ వీడియో కాకుండా కటింగ్స్ వస్తాయి అన్నమాట. సో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎన్ని మినిట్స్కి అట్లా కట్ ఉండాలని. సో టైం ల్యాప్స్ ఉంది, ఆటో రికార్డింగ్ ఇట్లుంది, సౌండ్ సెట్టింగ్స్ ఇట్లుంది, వీడిఆర్ అంటే వైడ్ యాంగిల్ అనమాట. సో వైడ్ యాంగిల్ ఇంకా ఎక్స్ట్రా వైడ్ అన్నట్టు, వైడ్ యాంగిల్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఉంది. ఇది ఇంకా వైడ్ యాంగిల్. సో బ్యాక్ వెళ్ళాలంటే ఇది ప్రెస్ చేసి ఉండాలి. సో వీడిఆర్ ఏంటంటే ఎక్స్ట్రా వైడ్ యాంగిల్ అనమాట. ఇప్పుడు నార్మల్గా ఇది వైడ్ యాంగిల్, ఇప్పుడు నార్మల్గా ఈ యాంగిల్ అని ఉన్నది వైడ్ యాంగిల్. దాంట్లో సెట్ చేసుకోవచ్చు లార్జా, మీడియమా, స్మాలా అని. సో నేను లార్జ్లోనే పెట్టినాను. సో మోషన్ డిటెక్షన్ ఇట్లా ఉంది. సో ఇంకోటి ఏంటంటే నైట్ మోడ్. మీకు నైట్ మోడ్ ఎట్లుంటుందో ఇట్లా చూపిస్తాను. సో ఇది స్లో మోషన్ సెట్టింగ్స్ మన దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు FPS ఇట్లా.
720p అండ్ 120 FPS ఉంది, VGA 240 FPS ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆటో స్నాప్షాట్. మధ్యలో వీడియో తీసేటప్పుడు స్నాప్షాట్స్ వస్తాయి. సో అది ఎన్ని సెకండ్స్కి పెట్టుకోవాలనేది ఇట్లా పెట్టుకోవచ్చు ఆప్షన్. నెక్స్ట్ ఫిష్ ఐ అనమాట. ఫిష్ ఐ ఆన్ చేసుకుంటే ఏంటంటే మొత్తం 360 degrees టైప్ ఉంటుంది అనమాట. సో అది చెక్ చేయాలి, ఇంకా చూడలేను. వీడియో డేట్ స్టాంప్, మనం వీడియో రన్ చేసేటప్పుడు స్టాంప్ రావాలా వద్దా, వీడియో తీసిన రోజు డేట్ టైం రావాలా వద్దా అనేది ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వైఫై కనెక్షన్. నెక్స్ట్ డే టైమ్ సెట్టింగ్స్, ఆటో పవర్ ఆఫ్ ఆప్షన్ ఉంది, అండ్ బీప్ సౌండ్. ఇప్పుడు నేను ప్రెస్ చేసినప్పుడు బీప్ అని సౌండ్ వస్తుంది కదా, టిక్ టిక్ అని. సో అది ఆన్ ఆఫ్ ఇట్లా ఉంది. సో లాంగ్వేజ్ సెలెక్షన్ ఇట్లా ఉంది, ఇంగ్లీష్, ఫ్రాన్స్, అంటే ఇండియన్ అట్లా లేదు, ఇంగ్లీష్, చైనీస్ అట్లా ఉన్నాయి. సో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇండియన్స్ కాబట్టి ఓన్లీ ఇంగ్లీష్ అర్థమవుతుంది, వాళ్ళ భాషలు అర్థం కావు. అండ్ ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వైట్ బ్యాలెన్స్ ఇట్లా ఉంది. సో ఆటో డే లైట్, క్లౌడీ, సో ఆటోమేటిక్లో పెడితే ఆటో సెట్ అవుతాయి వెదర్ బట్టి. అండ్ ఐఎస్ఓ గురించి నాకు తెలియదు ఇంకా. అండ్ కలర్ బ్యాలెన్స్ ఇట్లా ఉంది, కలర్ కరెక్షన్స్. అండ్ షార్ప్నెస్ ఇట్లా పెంచుకోవచ్చు. అండ్ ఎక్స్పోజర్ ఇట్లా ఉంది, అది నాకు తెలియదు, నేను ఏం చేయలేను. అండ్ గైరో, నేను చెప్పాను కదా గైరోస్కోప్ ఉందని. సో ఇది గైరోస్కోప్ అనమాట. ఎంత మూవ్ చేసినా నా స్టేబుల్లోనే ఉంటుంది. ఆల్రెడీ చెక్ చేసింది చూపించాను, వీడియో ఇట్లా చూశారు కదా. నెక్స్ట్ టీవీ మోడ్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. టీవీ అవుట్, మనకి టీవీ మోడ్లో పెడితే టీవీ అవుట్ రావాలా అవుతా. సో టీవీ మోడ్స్ వచ్చేసి NTSC ఉంది, పాల్ ఉంది. మనం ఇండియాలో అయితే పాల్లో పెడతాము. స్క్రీన్ సేవర్ ఇట్లా ఉంది 1 minute. అండ్ ఇమేజ్ రొటేషన్, ఫార్మాట్, డేటా ఫార్మాట్ అయితే మొత్తం. డిఫాల్ట్ సెట్టింగ్స్ అంటే మొత్తం రీసెట్ చేయడానికి. అండ్ వర్షన్, దీని వర్షన్ వచ్చేసి DV671. సో ఇది దీని సెట్టింగ్స్. ఆప్షన్స్ బాగున్నాయి, అందుకనే నేను ఇది తీసుకున్నాను. దీనిలో ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాను. మరీ గోప్రోకి పెట్టేంత బడ్జెట్ లేక, సో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి, నార్మల్ ఉన్నది తీసుకున్నాను. సో దీంట్లో నాకైతే సాటిస్ఫైడ్ ఫీచర్సే కనిపించినాయి. సో గైరో ఇట్లా చెక్ చేయొచ్చు. సో ఇది స్పీకర్ అనమాట, దీని సౌండ్ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ముంగట హ్యాండిల్ కాడ ఫిట్ చేయడానికి ఉంటుంది కదా ఆప్షన్, అది దానికి పెట్టడానికి. అండ్ దీని బ్యాటరీ ఓపెన్ చేయాలంటే ముంగటికి జరపాలి, ముంగట జరిపి వదిలేస్తే అదే ఆటోమేటిక్ వస్తుంది. సో దీన్ని పట్టుకుని లాగితే బ్యాటరీ వచ్చేస్తుంది. సో మళ్ళీ పెట్టడానికి ప్రెస్ అండ్ పుల్ బ్యాక్. సో ఇది వచ్చేసి దీంట్లో సెట్టింగ్స్ ఉంటాయి. సో దీంట్లో USB పోర్ట్ వచ్చేసి C పోర్ట్ ఇచ్చిండు. అండ్ ఇది SD కార్డు. అండ్ ఇది HD ఆప్షన్ అనమాట. సో మనకు మామూలుగా మైక్, ఇంటర్నల్ మైక్ అంటే ఇక్కడ ఉంటుంది. సో ఇదే ఇంటర్నల్ మైక్ అనమాట. స్ట్రాప్ ఇట్లా తీసుకున్నాను. సో దానికే వచ్చింది. ఇది ఒకటి మనకి క్యామ్లోనే ఉంటుంది. సో క్యామ్కి వచ్చింది, ఆల్రెడీ వాడినా కాబట్టి దీనికి ఫిక్స్ చేసి ఉంచినాను. సో చూసారు కదా గాయస్ నా క్యామ్ని. సో అది నేను వాడుతున్న క్యామ్ అనమాట. నాకు దాంట్లో ఫీచర్స్ బాగా నచ్చినాయి, ఇంకా గైరో ఇట్లా బాగా నచ్చింది, అందుకనే నేను అది తీసుకున్నాను. సో నేను అది గీరప్లో తీసుకున్నాను అనమాట. సో నాకు అది నచ్చింది, అందుకనే నేను దాన్ని వాడుతున్నాను. స్ట్రాప్ ఇట్లా అప్పుడే తీసుకున్నాను, రెండు ఒకటేసారి. సో దాంతో 1080 60 FPSలో నేను ఎక్కువ వాడుతున్నాను. సో దాంట్లో 4K ఇట్లా ఉంది, ఇంతకుముందు 2K ఇట్లా వాడాను.
సో అది నేను వాడిన క్యామ్ అనమాట. సో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. సో అది ఇట్లా నొక్కండి. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. నేను రైడ్స్ తొందరలోనే చేస్తుంటాను. అట్లనే తొందరలో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను దీని తర్వాత. సో సీ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.